నంద్యాల జిల్లాలో యూరియా కొరత రైతులను నిస్సాయ స్థితిలోకి నెట్టింది. నందికొట్కూరులోని ఏడీఏ కార్యాలయం ముందు సతనకోట గ్రామ రైతులు ధర్నాకు దిగారు. తమ గ్రామానికి టోకెన్లు ఇచ్చి నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు యూరియా అందించలేదని రైతులు ఆరోపించారు. యూరియా లేకపోవడంతో తమ పంటలు ఎదుగుదల లేక నష్టపోతున్నామని, ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాలో యూరియా కొరత రైతులను నిస్సహాయ స్థితిలోకి నెట్టింది. నందికొట్కూరులోని ఏడీఏ కార్యాలయం ముందు సతనకోట గ్రామ రైతులు ధర్నాకు దిగారు. తమ గ్రామానికి టోకెన్లు ఇచ్చి నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు యూరియా అందించలేదని రైతులు ఆరోపించారు. యూరియా లేకపోవడంతో తమ పంటలు ఎదగలేక నష్టపోతున్నామని చెప్పారు. అలాగే కొనసాగితే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వ్యవసాయ అధికారులు రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాలో యూరియా కొరత రైతులను నిస్సహాయ స్థితిలోకి నెట్టింది. నందికొట్కూరులోని ఏడీఏ కార్యాలయం ముందు సతనకోట గ్రామ రైతులు ధర్నాకు దిగారు. తమ గ్రామానికి టోకెన్లు ఇచ్చి నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు యూరియా అందించలేదని రైతులు ఆరోపించారు. యూరియా లేకపోవడంతో తమ పంటలు ఎదుగుదల లేక నష్టపోతున్నామని, ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాలో యూరియా కొరత రైతులను నిస్సహాయ స్థితిలోకి నెట్టింది. నందికొట్కూరులోని ఏడీఏ కార్యాలయం ముందు సద్దనకోట గ్రామ రైతులు ధర్నాకు దిగిన పరిస్థితి చూస్తున్నాం. అలాగే తమ గ్రామానికి టోకెన్లు ఇచ్చి నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు యూరియా అందించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున ఫోన్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున, మనం చూసుకోవచ్చు, నంద్యాల జిల్లా నందికొట్కూరు ఏడీ ఆఫీస్ ముందు కూడా ఈ రోజు శాతనకోటకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆందోళన చేపట్టారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే గత కొద్ది రోజుల నుంచి కూడా యూరియా అన్నది ఏ రైతు కూడా అందడం లేదు. ఈ క్రమంలో కూడా ఒక్కో ఊరికి ఒక టోకెన్ ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కూడా చాలా మంది శాతనకోట రైతులు కావచ్చు కూడా ఒక టోకెన్ ఇచ్చారు. అయితే ఈ టోకెన్ ఇచ్చిన నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా అధికారులు యూరియా ఇవ్వకపోవడం పట్ల కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పవచ్చు. సుమారుగా 200 మందికి పైగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా నందికొట్కూరు ఏడీ ఆఫీస్ ని ముట్టడించారని చెప్పవచ్చు. అక్కడ అధికారులతోటి వారు వాగ్వాదానికి దిగారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామస్తులకే యూరియా ఎక్కువగా అందిస్తారని చెప్పేసి కూడా వాళ్ళ ఆరోపణలు వస్తున్నాయని, ఈ క్రమంలో ఎందుకు మా గ్రామానికి ఇవ్వడం లేదనే విషయం పైన కూడా రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఇవ్వకపోవడం వల్ల, ఎందుకంటే యూరియా అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, వరి నాట్లు వేశారు కాబట్టి వరికి యూరియా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్రమంలో యూరియా వేయకపోవడం వల్ల కూడా పంట దెబ్బతినేటువంటి అవకాశం కనబడతా ఉంది. కాబట్టి ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ అంశం పైన అని కూడా రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలి, యూరియా కొరత లేకుండా చూడాలని చెప్పేసి కూడా రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మల్లికార్జున.